మౌర్య సామ్రాజ్యానికి సంబంధించినటువంటి ఆధారాలలో మనం చెప్పాల్సినటువంటి మరికొన్ని ఆధారాలు మనం చూసినట్లయితే శాసనాలు అని చెప్పేసి అంటాం. చాలా ఇంపార్టెంట్. శాసనాలు భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా శాసనాలు వేసినటువంటి వ్యక్తులు ఎవరు అంటే మౌర్యులే అని చెప్పేసి మనం చెప్పొచ్చు అనమాట. ఈ మౌర్యుల్లో మొట్టమొదటిసారిగా శాసనాలు వేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే అశోకుడు అని చెప్పేసి అంటాం. మౌర్య చక్రవర్తి అయినటువంటి అశోకుడే మొట్టమొదటిసారిగా భారతదేశంలో శాసనాలు వేసినటువంటి వ్యక్తిగా మనము చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఈ శాసనాలు మనకు రెండు రకాలండి. మౌర్యుల కాలంలో ఉన్నటువంటి శాసన ఆధారాలు ఎన్ని రకాలు అని చెప్పేసి మనం చెప్పినట్లయితే రెండు రకాలు అని చెప్పేసి చెప్పొచ్చు. ఒకటి అశోకుడు వేసిన శాసనాలు, అశోకుడు వేసిన శాసనాలు అని చెప్పేసి అంటాం. రెండవది ఏంటమ్మా అంటే ఇతరులు వేసిన శాసనాలు, ఇతరుల శాసనాలు అని చెప్పేసి అంటాం. ఎస్, చూడండి, అశోకుడు వేసినటువంటి శాసనాలు మరియు ఇతరులు వేసినటువంటి శాసనాలు. దీంట్లో అశోకుడు వేసినటువంటి శాసనాలు ఏవైతే ఉన్నాయో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి శాసనాలు అని చెప్పేసి మనం చెప్పొచ్చు. భారతదేశ చరిత్రలో మొట్టమొదటి శాసనాలన్నీ కూడా అశోకుడికి సంబంధించినవే. ఎస్, భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి శాసనాలు వేసిన రాజు అశోకుడు అనే చెప్పేసి మనం చెప్పొచ్చు అనమాట. ఈ అశోకుడు వేసినటువంటి శాసనాలు ప్రధానంగా మనం చూస్తే ఏంటి ఆ శాసనాలు అంటే చూడమ్మా, ఈ చిన్న రాతి శాసనాలు అంటాం, అదేవిధంగా పెద్ద రాతి శాసనాలు అంటాం, అదేవిధంగా స్తంభ శాసనాలు అని చెప్పేసి అంటాం, అదేవిధంగా గుహ శాసనాలు అని చెప్పేసి అంటాం. ఈ విధంగా డివైడ్ చేస్తాం. అర్థమవుతుందండి? మైనర్ రాక్ ఎడిట్స్ అంటాం, మేజర్ రాక్ ఎడిట్స్ అంటాం, పిల్లర్ ఎడిట్స్ అని చెప్పేసి అంటాం, అదేవిధంగా కేవ్ ఎడిట్స్ అని చెప్పేసి అంటాం. చిన్న రాతి శాసనాలు, పెద్ద రాతి శాసనాలు, స్తంభ శాసనాలు, గుహ శాసనాలు. అంటే వీటిలో ఏ శాసనాలను తీసుకోండి, అసలు శాసనాలను మొట్టమొదటిసారిగా వేసినటువంటి రాజు ఎవరు అని చెప్పేసి అంటే అశోకుడు అనే చెప్పేసి మనం చెప్పాలన్నమాట. తర్వాత ఇతరులు వేసినటువంటి శాసనాలు కూడా మనకు మౌర్యుల యొక్క ఇన్ఫర్మేషన్ గురించి తెలియజేస్తాయి. అయితే ఇట్లా మనం దేని గురించి మాట్లాడుకుంటామంటే ఇతరులు వేసిన శాసనాల గురించి మాట్లాడతాం. ఏంటంటే ఎందుకు అంటే అశోకుడి యొక్క శాసనాలు చెప్పడానికి కొంచెం టైం పడుతుంది. కాబట్టి ఫస్ట్ మనం ఇతరులు వేసినటువంటి శాసనాల గురించి మొదటగా మాట్లాడుకుందాం, తర్వాత అశోకుని శాసనాల గురించి మాట్లాడుకుంటాం. అంటే ముందు ఇతర శాసనాలు చెప్తున్నాం కదా అంటే ఇతర శాసనాలే మొదటివి అనుకోవద్దండి, చాలా చాలా రాంగ్ అది. అశోకుడు వేసిన శాసనాలే మొదటివి. అసలు భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా శాసనాలు వేసినటువంటి రాజే అశోకుడు. కానీ మన సౌలభ్యం కోసం మనం ఏం చేస్తున్నాం అంటే మొదటిగా ఇతరులు వేసినటువంటి శాసనాలని మనము చర్చించడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఎస్, ఇప్పుడు చూద్దాం ఇతరులు వేసినటువంటి శాసనాల్లో ప్రధానంగా మనం చూడాల్సినటువంటి శాసనం ఏంటి అంటే జునాగఢ్ శాసనము అంటాం. చాలా ఇంపార్టెంట్. జునాగఢ్ శాసనం ఎవరండి జునాగఢ్ శాసనాన్ని వేసింది? రుద్రదాముడు అని చెప్పేసి అంటాం. రుద్రధాముడు లేదా రుద్రధమనుడు అంటాం. ఎవరిసారి ఈ రుద్రదాముడు అంటే శకరాజు అని చెప్పేసి అంటాం. షకా డైనాస్టీ అండి ఇది. ఈ షకా డైనాస్టీకి చెందినటువంటి రుద్రదామ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఈయన ఒక శాసనం అనేటువంటిది వేశాడు. దాన్నే మనం ఏమంటామంటే జునాగఢ్ శాసనం అంటాం. ఏ ప్రాంతంలో అయితే శాసనం వేస్తామో దాన్ని అదే పేరుతో పిలుస్తాం. చాలా ఇంపార్టెంట్. ఏ ప్రాంతంలో అయితే శాసనం వేస్తామో దాన్ని అదే పేరుతో పిలుస్తాం. కాబట్టి ఈ జునాగఢ్ శాసనం లేదా దీన్నే గిర్నార్ శాసనము కూడా అంటాం. జునాగఢ్ శాసనానికి మరొక పేరు గిర్నార్ శాసనము, గిర్నార్ రాతి శాసనము అనేసి కూడా చెప్తాం మనం. అయితే ఇక్కడ చూద్దామమ్మా, ఈ జునాగఢ్ శాసనం అని చెప్పేసి ఏదైతే అంటున్నామో ఈ జునాగఢ్ శాసనాన్ని వేసింది ఎవరమ్మా? రుద్రదాముడు అనేటువంటి రాజు, షకా డైనాస్టీకి చెందినటువంటి రాజు. అయితే ఈ రుద్రదాముడు వేసినటువంటి ఈ శాసనాన్ని ఎవరు గుర్తించారు మొట్టమొదటిసారిగా? ఇది చాలా ఇంపార్టెంట్. 1838 సంవత్సరంలో జేమ్స్ ప్రిన్సిప్ అనేటువంటి వ్యక్తి, జేమ్స్ ప్రిన్సిప్ అశోకుని యొక్క శాసనాలను కూడా మొదటిగా చదివింది ఈయనే. అశోకుని యొక్క శాసనాలను కూడా మొదటిగా గుర్తించింది ఈయనే. ఈ 1838లో ఈ జేమ్స్ ప్రిన్సిప్ అనేటువంటి వ్యక్తే ఈ జునాగఢ్ శాసనాన్ని లేదా గిర్నార్ శాసనాన్ని ఐడెంటిఫై చేశాడు అని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఓకేనా? క్లియర్. అయితే ఈ జునాగఢ్ శాసనంలో మనం చూసినట్లయితే చూడన్నా, ఈ జునాగఢ్ శాసనము ప్రధానంగా ఇదే జునాగఢ్ శాసనం మనకు గుప్తుల కాలంలో కూడా వస్తుంది. గుప్తుల కాలంలో స్కందగుప్తుడు అని చెప్పేసి అంటాం. స్కందగుప్తుడు ఈ స్కందగుప్తుడు కూడా ఒక శాసనాన్ని వేశాడు ఇదే జునాగఢ్ ప్రాంతంలో. దీన్ని కూడా ఏమంటారు? జునాగఢ్ శాసనమే అంటారు. అయితే ఈ స్కందగుప్తుని యొక్క జునాగఢ్ శాసనము అదేవిధంగా రుద్రదాముడి యొక్క జునాగఢ్ శాసనం వేరువేరా అంటే ఎస్, వేరువేరే అని చెప్పాలి.
అంటే ఆయన వేసినటువంటి శాసనం వేరు, ఈయన వేసిన శాసనం వేరు. అయితే ఈ రెండు శాసనాలు ఒకే ప్రదేశంలో ఒకే రాయి మీద ఉంటాయి. అది చాలా ఇంపార్టెంట్ అండి, చాలా మేజర్, ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశము. మన పుస్తకాల్లో కూడా ఇది సపరేట్గా అది సపరేట్గా రాస్తుంటారు అనమాట. అది వేరుగా ఇది వేరుగా రాస్తుంటారు. కాబట్టి అభ్యర్థులు ఇక్కడ మనకు కొంచెం సందేహపడేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు గమనించాల్సినటువంటి అంశం ఏంటి అంటే శాసనాలు వేరు వేరు. స్కందగుప్తుడి శాసనం వేరు, అదేవిధంగా రుద్రదాముడి శాసనం వేరు. అంటే ఎగ్జాంపుల్ వాడు ఏమడుగుతాడు క్వశ్చన్లో కూడా, రుద్రదాముడి యొక్క జునాగఢ్ శాసనంలో ఈ స్కందగుప్తుడి యొక్క ప్రస్తావన ఉందా అంటాడు. లేదని చెప్పాలి. రుద్రదాముడు వేసిన శాసనంలో స్కందగుప్తుని యొక్క ప్రస్తావన లేదు. ఎందుకంటే రుద్రదాముడు వేసినటువంటి శాసనము క్రీస్తు శకము 150 సంవత్సరానికి సంబంధించింది. అదే స్కందగుప్తుడు వేసినటువంటి శాసనము క్రీస్తు శకం 5వ శతాబ్దానికి చెందినటువంటిది. అంటే ఎవరు ముందు వ్యక్తి? రుద్రదాముడు ముందు వ్యక్తి. అంటే రుద్రదాముడు ముందు వ్యక్తి అయినప్పుడు ఈ వెనకాల వచ్చినటువంటి అంటే స్కందగుప్తుడి గురించి ఇదిగా తెలుస్తుంది. చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇది. అర్థమవుతుందండి. కాబట్టి రుద్రదాముడు వేసిన శాసనంలో స్కందగుప్తుని యొక్క ప్రస్తావన లేదు. క్లియర్? అర్థమైందా? ఎస్. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే రుద్రదాముడి యొక్క శాసనం ఫ్రంట్ ఉంటే ఒకే రాయి మీద, వెనక వైపు స్కందగుప్తుని యొక్క శాసనం ఉంటుంది. రెండు వేరు వేరు శాసనాలు కానీ ఒకే రాయి మీద ఉంటాయి, ఒకే ప్రదేశంలో ఉంటాయి. ఆ ప్రదేశం ఏదమ్మా? జునాగఢ్ అనే ప్రదేశం అని చెప్తాం. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఇదే జునాగఢ్ అనే ప్రాంతంలో అశోకుని యొక్క శాసనాలు కూడా కనబడతాయి. కానీ ఈ అశోకుని శాసనాలు వేరుగా ఉంటాయి. అది అశోకుని యొక్క శాసనాలు కూడా మనకు కనబడతాయండి. కానీ అశోకుని యొక్క శాసనాలు వేరుగా ఉంటుంది అనమాట. వేరే రాతి మీద ఉంటుంది, వేరుగా ఉంటుంది, వేరే శాసనం అది. కాబట్టి జునాగఢ్ అనే ప్రాంతంలో లభించినటువంటి శాసనాలు ఎవరెవరివి? రుద్రదాముడి యొక్క శాసనాలు ఉన్నాయి, స్కందగుప్తుని యొక్క శాసనాలు ఉన్నాయి, అదేవిధంగా అశోకుని యొక్క శాసనాలు కూడా ఉన్నాయి అని చెప్పేసి మనం మాట్లాడవచ్చు. కానీ ఈ అశోకుని యొక్క శాసనాలు పూర్తిగా వేరుగా ఉంటాయి. అయితే ఈ రుద్రదాముడి యొక్క శాసనము, స్కందగుప్తుని యొక్క శాసనము ఒకే రాయి మీద అటువైపు రుద్రదాముడి యొక్క శాసనం, ఇటువైపు చూసినట్లయితే స్కందగుప్తుని యొక్క శాసనం అనేటువంటిది ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. అయితే ఈ శాసనం మనం చూసినట్లయితే మెయిన్గా రుద్రదాముడి యొక్క జునాగఢ్ శాసనము మనం చూసినట్లయితే అసలు ఏం చెప్తుంది రుద్రదాముని యొక్క జునాగఢ్ శాసనం? రుద్రదాముని యొక్క జునాగఢ్ శాసనం ఏం చెప్తుంది? సుదర్శన లేక్ అని చెప్పేసి అంటాం. సుదర్శన తటాకం సౌరాష్ట్ర ప్రాంతంలో లేదా జునాగఢ్ ప్రాంతంలో నిర్మించినటువంటి సుదర్శన తటాకం. సుదర్శన అనేటువంటి ఒక చెరువు. ఈ చెరువు గురించి తెలియజేసేటువంటిదే జునాగఢ్ శాసనం అని చెప్పేసి చెప్తాం అనమాట. చాలా చాలా ముఖ్యమైన అంశం. ఇంకోటి ఏంటి అంటే ఇది సంస్కృత భాషలో వేయబడిన శాసనం. సంస్కృత భాషలో వేయబడినటువంటి శాసనం. భారతదేశ చరిత్రలో మొట్టమొదటి సంస్కృత శాసనంగా మనం దేన్ని చెప్పొచ్చు అంటే జునాగఢ్ శాసనాన్ని చెప్తాం. అర్థమైందండి. భారతదేశ చరిత్రలో మొట్టమొదటి సంస్కృత శాసనంగా ద ఫస్ట్ సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్ ఇన్ ఇండియా. భారతదేశ చరిత్రలో మొట్టమొదటి సంస్కృత శాసనము అని చెప్పేసి మనం దేన్ని చెప్తామంటే ఈ జునాగఢ్ శాసనాన్ని చెప్తాం. చాలా ఇంపార్టెంట్. ఇది రుద్రదాముడు వేసినటువంటి జునాగఢ్ శాసనం యొక్క ప్రాముఖ్యత. కాబట్టి సుదర్శన తటాకం గురించి చెప్తుంది ఇది. అంటే సుదర్శన అనేటువంటి చెరువును చంద్రగుప్త మౌర్యుడి యొక్క ప్రధానమంత్రి పుష్యగుప్త, చూడండి, చంద్రగుప్త మౌర్యుని యొక్క మంత్రి, ప్రధానమంత్రి కాదు మంత్రి, చంద్రగుప్త మౌర్యుని యొక్క మంత్రి అయినటువంటి ఈ పుష్యగుప్త అనేటువంటి వ్యక్తి ఒక చెరువును త్రవ్వించినట్లు, దాన్ని అశోకుడి కాలంలో షాతుష్ప అనేటువంటి యవన రాజు మరమ్మతులు చేయించినట్టు. చూడమ్మా, అశోకుడు పరిపాలిస్తున్నప్పుడు అశోకుడి యొక్క ఆర్డర్స్ ప్రకారము ఈ షాతుష్ప అనేటువంటి యవన రాజు దీన్ని మరమ్మతులు చేసినట్టు ఇక్కడ మనకు ఈ శాసనం అనేటువంటి చెప్తుంది. ఇంకేం చెప్తుంది శాసనము? తరువాత మరలా ఈ సుదర్శన తటాకానికి రిపేర్ చేయాల్సి వస్తే, మరీ మరమ్మతులు చేయాల్సి వస్తే ఈ రుద్రదాముడు అనేటువంటి వ్యక్తి మరమ్మతులు చేయించాడు. చాలా ఇంపార్టెంట్ అండి. ఈ శాసనం ఏం చెప్తుందంటే రుద్రదాముడు ఈ సుదర్శన తటాకానికి మరమ్మతులు చేయించాడు. అలా రాయకుండా ఆయన ఎలా రాశాడు? ఫస్ట్ దాని యొక్క హిస్టరీని రాసుకుంటూ వచ్చాడు. దాని యొక్క అంటే సుదర్శన తటాకం యొక్క హిస్టరీని రాసుకుంటూ వచ్చాడు. ఆయన ఏం రాసుకుంటూ వచ్చాడు? చంద్రగుప్త మౌర్యుడి కాలంలో ఆయన యొక్క మంత్రి అయినటువంటి పుష్యమిత్రుడు అనేటువంటి వ్యక్తి దీన్ని నిర్మించాడంటండి. చాలా ఇంపార్టెంట్. దేనికోసము? తాగునీటి కోసం, సాగునీటి కోసం. దీన్ని నిర్మిస్తే
దీన్ని నిర్మిస్తే అశోకుడి టైం వచ్చేసరికి అశోకుడు పరిపాలిస్తున్నప్పుడు యవన రాజు అయినటువంటి షాతుష్ప అదో చూడండి, ఈయన యొక్క ప్రస్తావన ఉంది ఇక్కడ. ఈ శాసనంలో ఈయన గురించి ప్రస్తావించడం జరిగింది. ఈ షాతుష్ప అనేటువంటి యవన రాజు, ఈ యవన రాజు ఏం చేశాడంట, దానికి రిపేర్ అనేటువంటిది చేశాడు అని చెప్పేసి చెప్తున్నాడు. నెక్స్ట్ ఇంకేం చెప్తున్నాడు ఆయన చూడండి, ఇంకేం చెప్తున్నాడు ఆయన అంటే, తరువాత దానికి రిపేర్ చేయాల్సి వస్తే నేను ప్రజల దగ్గర నుంచి ₹1 పన్ను వసూలు చేయకుండా, ప్రజల దగ్గర నుంచి ₹1 కూడా పన్నుని వసూలు చేయకుండా నేను దాన్ని రిపేర్ చేశాను అని చెప్పేసి ఎవరు రాసుకున్నారు? ఈ రుద్రదాముడు అనేటువంటి వ్యక్తి రాశాడు. చాలా ఇంపార్టెంట్. సార్ ఈ శాసనంలో ఈ సుదర్శన తటాకం గురించే ఉంటుందా సార్ అంటే కాదు. సుదర్శన తటాకం గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్తో పాటుగా ఈ రుద్రదాముడి యొక్క విజయాల గురించి కూడా దీంట్లో ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఏమనుకుంటారంటే ఈ జునాగఢ్ శాసనం అనేటువంటిది కేవలము ఈ సుదర్శన తటాకం గురించే చెప్తుంది అని చెప్పేసి అనుకుంటారు. ఈ రుద్రదాముని యొక్క విజయాలను కూడా దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఏ ప్రాంతాలను ఈయన ఆక్రమించినట్టు దాంట్లో మనకు తెలియజేశాడు అని చెప్పేసి మనం చెప్పినట్లయితే సౌరాష్ట్ర, అపరాంత, అనూప. చూడండి, సౌరాష్ట్ర, అపరాంత, అనూప ఈ ప్రాంతాల మీద ఆయన దిగ్విజయ యాత్రలు చేసినట్టు, ఆ ప్రాంతాలను ఆయన ఆక్రమించినట్టు, ఏ ప్రాంతాలని? సౌరాష్ట్ర, అపరాంత, అనూప అనే ప్రాంతాలను ఆయన ఆక్రమించినట్లు మనకు ఈ శాసనం ద్వారా తెలుస్తుంది. అదేవిధంగా రుద్రదాముడు ఈ శాసనంలో శాతవాహనుల ప్రస్తావన కూడా తీసుకొచ్చాడు. ప్రస్తావనను కూడా తీసుకొచ్చాడు. శాతవాహనులతో ఆయన రిలేషన్ ఏర్పాటు చేసుకున్నట్టు, శాతవాహనులతో ఆయన సంబంధాలను ఏర్పాటు చేసుకున్నట్టు మనకు ఈ శాసనం ద్వారానే తెలుస్తుంది. ఏ శాసనం ద్వారా తెలుస్తుంది? జునాగఢ్ శాసనం ద్వారా తెలుస్తుంది. అమ్మ అర్థమవుతుందమ్మా? చూడండి, జునాగఢ్ శాసనంలో మనకు ప్రధానంగా ఏ ఇన్ఫర్మేషన్ కనబడుతుంది? సుదర్శన తటాకానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. రెండో ఇన్ఫర్మేషన్ ఏంటి? రుద్రదాముడికి సంబంధించినటువంటి విజయాల గురించి చెప్తుంది. మూడో అంశం ఏంటి? శాతవాహనుల యొక్క ప్రస్తావన గురించి కూడా చెబుతుంది. అంటే రుద్రదాముడు వేసినటువంటి జునాగఢ్ శాసనంలో ఏ మౌర్య రాజులు మనకు కనిపిస్తారు అంటే, ఏ మౌర్య రాజుల ప్రస్తావన మనకు ఉంటుంది అంటే చంద్రగుప్త మౌర్య ప్రస్తావన ఉంటుంది. అదేవిధంగా అశోకుడి యొక్క ప్రస్తావన ఉంటుంది. ఈయన శాసనాల్లో మనకు కనిపించేటువంటి యవన రాజు గ్రీక్ రాజు ఎవరు అని అడుగుతాడు. షాతుష్ప అనేటువంటి వ్యక్తి, ఈయన పేరు కూడా కనబడుతుంది. ఈ ప్రాంతంలో అంటే ఈ శాసనంలో ఆయన ఈ రుద్రదాముడు ఏ ప్రాంతాలను ఆక్రమించినట్టు మనకు కనబడుతుంది? సౌరాష్ట్ర, అపరాంత, అనూప. ఎస్ అండి, ఇది మనకు ఈ జునాగఢ్ శాసనం అనమాట. కాబట్టి సంస్కృత భాషలో, భారతదేశ చరిత్రలో సంస్కృత భాషలో వేయబడినటువంటి మొట్టమొదటి శాసనము జునాగఢ్ శాసనము అని చెప్పేసి అంటే దీన్ని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ జునాగఢ్ శాసనం తర్వాత మనం చూసినట్లయితే మెయిన్గా నాగార్జున గుహాలయ శాసనం అంటాం. చూద్దామా, నాగార్జున గుహాలయ శాసనము అంటాం. ఈ నాగార్జున గుహాలయ శాసనాన్ని వేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే అశోకుని యొక్క మనమడైనటువంటి దశరథుడు. ఈ అశోకుడు మనమడైనటువంటి దశరథుడు అనేటువంటి వ్యక్తి ఈ యొక్క శాసనాన్ని వేయించాడు, నాగార్జున గుహాలయ శాసనం. ఇది ఎక్కడ ఉంటుంది? బీహార్లో బారాబర్ గుహలకు 1.6 కిలోమీటర్ల దూరంలో ఈ నాగార్జున గుహాలయము అనేటువంటిది ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. 1.6 కిలోమీటర్స్ దూరంలో ఈ నాగార్జున గుహాలయ శాసనాలు అనేటువంటివి ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. ఎవరు ఏర్పాటు చేసింది? దశరథుడు. ఏంటి ఆ గుహలో? 3 గుహలండి. ఎన్ని గుహలండి? 3 గుహలు. ఏంటి ఆ 3 గుహలు? ఒకటి గోపిక, చూడండి చాలా ఇంపార్టెంట్, గోపికా కుబా, ఓకేనా? నెక్స్ట్ అదేవిధంగా రెండోది వాపియాకా కుబా, ఓకేనా? నెక్స్ట్ అదేవిధంగా మూడవ శాసనము వడితికా కుబా అనేటువంటి 3 గుహలను ఆయన నిర్మించాడు. చాలా ఇంపార్టెంట్. దశరథుడు అనేటువంటి వ్యక్తి గోపికా కుబా, వాపియా కుబా, వడితికా కుబా అనేటువంటి 3 గుహాలయాలను ఎక్కడ నిర్మించాడంట? నాగార్జున గుహాలయాలు
అర్థమవుతుందా? నాగార్జున గుహాలయాలు, ఈ గుహాలయాలు ఇక్కడ నిర్మించాడు ఆయన. ఇక్కడ నిర్మించే శాసనాన్ని వేశాడు. ఏమని వేశాడు? అజీవక మతస్థుల కోసము, అజీవక మతస్థుల కోసము ఈ గుహాలయాలను ఆయన ఏర్పాటు చేసినట్టు, అజీవికుల కోసం ఈ గుహాలయాలను ఏర్పాటు చేసినట్టు దశరథుడు అనేటువంటి వ్యక్తి ఈ శాసనంలో ఖచ్చితంగా చెప్పడం జరిగింది. అర్థమవుతుందండి. కాబట్టి ఎన్ని గుహలు? 3 గుహలు. ఎస్. ఇంకొక ఇంపార్టెంట్ అయిన అంశం ఏంటంటే, ఇంకొక బ్రేకింగ్ న్యూస్ ఇంకోటి కూడా చెప్పాలి మనం. ఏంటి అంటే, ఈ నాగార్జున గుహాలయ శాసనంలో మనకి ఇంకెవరైనా శాసనాలు కనబడతాయా? ఇంకేదన్నా ఎవరైనా శాసనాలు ఎస్ కనబడతాయి. ఎవరివి? అనంతవర్మ అని చెప్పేసి అంటాం. మౌఖరి వంశానికి చెందినటువంటి వ్యక్తి అండి. గుప్తానంతర యుగంలో, గుప్తుల తర్వాత పరిపాలించిన వాళ్ళలో మౌఖరీలు అంటాం. ఈ మౌఖరి వంశానికి చెందినటువంటి అనంతవర్మన్ లేదా అనంతవర్మ, ఈ అనంతవర్మ యొక్క శాసనాలు కూడా మనకు కనిపిస్తాయి. ఎవరి శాసనాలు కూడా కనిపిస్తాయండి? అనంతవర్మ వేసినటువంటి శాసనాలు కూడా మనకు నాగార్జున గుహాలయాల ప్రాంతంలో మనకు కనిపించడం అనేటువంటిది జరుగుతుంది. ఇది ఈ ఇన్ఫర్మేషన్ అనమాట. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటి అంటే, ఈ నాగార్జున గుహాలయ శాసనాలు ఎవరికి అంకితం చేయబడ్డాయి? అజీవిక మతస్థులకు అంకితం చేయబడ్డాయి. ఎన్నవి? 3 గుహలు. ఎన్ని గుహలు అంటే అవి? 3 గుహలు తవ్వించాడు. ఎవరు తవ్వించాడు? దశరథుడు తవ్వించాడు. ఇవి ఏ ప్రాంతంలో ఉన్నాయి? బీహార్కి సమీపాన బారాబర్ గుహలకి 1.6 కిలోమీటర్ల దూరం ఉన్నాయి. అర్థమైతే అంటే ఇది కూడా మనకు మౌర్యులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ను అందించడం అనేటువంటిది జరుగుతుంది. ఇంక తర్వాత ఇతరులు మనం చూసినట్లయితే ఇప్పుడు చూద్దాం. అంటే ఈ గుహాలయ శాసనాలు ఉన్నాయి కదా, గుహాలయ అంటే ఫస్ట్ గుహలను తవ్వించింది, మొట్టమొదటిసారిగా గుహలను తవ్వించింది ఆ గుహ శాసనాలు కూడా అశోకుడికి చెందివే. అదే మనం ఫస్ట్ చెప్పాం. ఇవి ఇతరులేసిన శాసనాలండి. మొదటి గుహ శాసనాలన్నా లేదా మొదటి రాతి శాసనాలన్నా, మొదటి గుహలు అన్నా కూడా అవి ఎవరు తొలపించిన గుహలు? ఫస్ట్ అశోకుడే. అర్థమైతే అశోకుడు తొలపించినటువంటి గుహలను ఏమంటారంటే బారాబర్ గుహలు అంటారు. బారాబర్ గుహలు అంటారు. బీహార్లో ఉంటాయి ఇవి. ఏమంటారండి? బారాబర్ గుహలు అంటారు. ఇవి అశోకుడు తొలపించాడు. ఎవరికంటే ముందు? దశరథుడి కంటే ముందు అశోకుడే తొలపించాడు. అర్థమైంది. అది కొంచెం బిగ్ టాపిక్ కాదు కాబట్టి తర్వాత క్లాస్లో మనం చెప్పాలని చెప్పేసి చూస్తున్నాం. ఓకేనా? క్లియర్. ఇప్పుడు చూద్దాం. ఈ బారాబర్ గుహలు అనేటువంటిది ఏదైతే ఉందో, ఈ బారాబర్ గుహలను అశోకుడు తవ్వించాడని చెప్పేసి అంటున్నాం. ఎవరి కోసం? అజీవికుల కోసం, అజీవక మతస్థుల కోసం. ఇప్పుడు క్వశ్చన్ ఏమని రేస్ చేస్తాడు ఇక్కడ అంటే, ప్రాచీన భారతదేశ చరిత్రలో మొట్టమొదటి కృత్రిమ గుహలు ఏ మతస్థులకు అంకితం చేయబడ్డాయి? అజీవక మతస్థులకే. అది గుప్తులు కాదు, బౌద్ధులు కాదు, జైనులు కాదు, ఎవరు కాదు. మొట్టమొదటిసారిగా ఎవరికి అంకితం చేయబడ్డాయి గుహలు? అజీవకులకు. దశరథుడు తవ్వించినటువంటి గుహలు కూడా ఎవరికి అంకితం చేయబడ్డాయి? అజీవకులకే. అది ఈ విధంగా అజీవకులకే ఈ అశోకుడు కూడా దానం చేసినాడు. ఏంటి ఎన్ని గుహలను తవ్వించాడైనా అంటే 4 గుహలను తవ్వించాడని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఎన్ని గుహలు తవ్వించాడమ్మా? 4 గుహలు. ఏంటి అశోకుడు తవ్వించినాడు ఆ 4 గుహలు బారాబర్ ప్రాంతంలో అని చెప్పేసి అంటే, ఒకటి సుధామ, 2 లోమస ఋషి అని చెప్పేసి అంటే, 3 కర్ణ చౌపార, నెక్స్ట్ 4 గోపిక. ఇవి అశోకుడు తవ్వించిన గుహలు. దీంట్లో ఉన్నటువంటి ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే, అశోకుడు కృత్రిమ గుహలను ఏర్పాటు చేశాడు బారాబర్ ప్రాంతంలో. ఓకే, కరెక్టే. ఈ బారాబర్ గుహల్లో ఎన్ని అశోకుని యొక్క గుహలు అంటే అశోకుడు ఎన్ని గుహలను తొలపించాడు? ఎస్, 4. అయితే ఈ బారాబర్ గుహలలో ఉన్న అశోకుని శాసనాలన్నీ 3. అంటే అశోకుని రాత మనకు ఎన్ని గుహల్లో కనిపిస్తుందంటే కేవలం 3 గుహల్లో మాత్రమే కనిపిస్తుంది. అంటే ఒక గుహ ఉంది కదా, ఎస్, లోమసి ఋషి. ఈ లోమస ఋషి అనే గుహలో అశోకుడికి సంబంధించినటువంటి ఎటువంటి శాసనము లేదా ఎటువంటి లిఖిత ఆధారము మనకి లభించదు. అశోకుడికి సంబంధించినవి లభించవు. చాలా చాలా ఇంపార్టెంట్ అనే అంశం. కాబట్టి లోమసి ఋషి అనేటువంటి ప్రాంతంలో అశోకుడికి సంబంధించినటువంటి ఎలాంటి రాత ఉండదు. గుహలు 4, కానీ శాసనాలు మాత్రం 3 గుహల్లో మాత్రమే ఉంటుంది. 4వ గుహల్లో ఎలాంటి స్క్రిప్ట్ అశోకునికి సంబంధించిన ఎలాంటి అంశం కూడా మనకు ఉండదు. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. ఖచ్చితంగా ఈ గ్రూప్ 2 ఎగ్జామ్స్లో మీకు మొన్న క్వశ్చన్ పేపర్ అనేటువంటిది కొంచెం ఈజీగా అడిగాడు కాబట్టి ఈ హిస్టరీ అనేటువంటిది మీకు ఒక్క మాటలో చెప్పాలంటే ప్రాణం పోసింది.
అదే హిస్టరీ కొంచెం టఫ్ చేసి అడుగుంటే అసలు ఆ 1:50 కాదు, 1:100 కాదు, 1:200 ఇచ్చినా మీరు క్వాలిఫై అయ్యేటువంటి వ్యక్తులు కాదు. అంటే ఇక్కడ మనం ఏం మాట్లాడుతున్నాం, హిస్టరీ అనేటువంటిది ఒక ఆక్సిజన్ లాంటిది. దాన్ని ఎంతవరకు తీసుకుంటే అంత మంచిది. ఎక్కువ తీసుకున్న ప్రమాదమే, తక్కువ తీసుకున్న ప్రమాదమే. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అంటే మన కాన్సెప్ట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ హిస్టరీలో. మనం పైనే ఏదో ఒక పుస్తకాన్ని ప్రిపేర్ అయ్యి వెళ్ళామంటే ఇబ్బంది పడిపోతాం. కాబట్టి ఇక్కడ ఏం చేయాలా, ముందు మెయిన్ ఏంటి అంటే క్లాస్ వినడం చాలా ఇంపార్టెంట్. క్లాస్తో పాటుగా ఒక పుస్తకాన్ని మనం ప్రామాణికంగా పెట్టుకుంటే 100% విజయాన్ని చేకూరుతుంది. మనకు విజయం అనేటువంటిది 100% వస్తుంది. కాబట్టి చూడమ్మా, లోమసి ఋషి అశోకుని శాసనం అనేటువంటిది ఎలాంటిది కూడా ఈ ప్రాంతంలో ఉండదు. కాబట్టి ఇక్కడ సుధామ, కర్ణసోపార, గోపిక అనే ప్రాంతంలో మాత్రమే ఉంటాయి. కాబట్టి మొదటి శాసనాలు అశోకుడివేనండి. కానీ ముందు మనం ఏం మాట్లాడుతున్నాం అంటే ఈ ఇతరులు వేసిన శాసనాల గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి దీంట్లో ప్రధానంగా జునాగఢ్ శాసనం గురించి మాట్లాడడం, రెండోది ఈ యొక్క దశరథుడు వేసినటువంటి నాగార్జున గుహ శాసనం గురించి మాట్లాడడం జరిగింది. ఓకేనా. ఆ గుహ శాసనం అనే ప్రస్తావన వచ్చింది కాబట్టి మనం ఇక్కడ ఈ బరాబర్ గుహల గురించి మాట్లాడుతున్నాము. ఇది అశోకుడు వేసినటువంటి ప్రధానమైన అంశాలు. నెక్స్ట్ వీడియోలో అశోకుడు వేసినటువంటి శాసనాల గురించి మనము క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.